నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్లాస్. ఈ వీడియోలో మనం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి డిగ్రీ థర్డ్ సెమిస్టర్ తెలుగు పాఠ్యాంశం సాహిత్య ప్రక్రియల పరిచయంలోని కథానిక అనేటటువంటి పాఠ్యాంశాన్ని చర్చించుకుందాం. లెసన్ టైటిల్ చూడండి, కథానిక. ఇంగ్లీష్లో షార్ట్ స్టోరీ అని చెప్పి పిలుస్తాం. సాధారణంగా మనం కథను కదా షార్ట్ స్టోరీ అనాల్సింది, మరి కథానికను ఎందుకు షార్ట్ స్టోరీ అంటున్నామంటే కథానిక రెండూ కూడా ఇంగ్లీష్లో షార్ట్ స్టోరీ అని చెప్పి అంటారు. కానీ కొంత డిఫరెన్స్ ఉండడం జరుగుతుంది. కథ అనేటటువంటిది సాధారణంగా మనం చిన్నపిల్లలకు చెప్పేటటువంటి కథలు, కాశీ మజిలీల కథలు, జానపద కథలు, పేదరాశి పెద్దమ్మ కథలు, పంచతంత్ర కథలు, ఇట్లా ఆనందాన్ని కలిగించేటటువంటివో, ఉల్లాసాన్ని కలిగించేటటువంటివో, సంతోషాన్ని కలిగించేటటువంటివో, పోనీ నిద్రబుచ్చేటటువంటివో ఇవి కథలుగా ఉండడం జరుగుతుంది. మరి కథానిక ఏంటి అంటే ఒక సామాజిక స్పృహ కలిగేటటువంటిది. అంటే ఒక ప్రాంతంలో ఒక పిడుగు పడింది అనుకోండి, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు ఎట్లాంటి హాని కలిగింది, దానికి ప్రభుత్వం ఎట్లా రియాక్ట్ అయ్యింది అని చెప్పి ఒక న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింటుంది కదా, ఆ పెద్ద సారాంశంలో ఉన్నటువంటి కంటెంట్ ఎట్లా ఉంటుందంటే కథానిక రూపంలో ఉంటుంది. సో ఇది ఆధునిక వచన సాహిత్యానికి సంబంధించినటువంటిది కథానిక. మన తెలుగులో 1936 సంవత్సరంలో ఇంద్రగంటి హనుమత్ శాస్త్రి గారు మొట్టమొదటిసారిగా కథానిక అనేటటువంటి పేరును ఉపయోగించడం కారణంగా అప్పటి నుంచి మనం కథానిక అని చెప్పి పిలుస్తున్నాం. కథానికలు సామాజిక స్పృహ కలిగించేటట్లు ఉంటాయి. రాజకీయ పరంగా, సామాజిక పరంగా, ఆర్థిక పరంగా లేదా కళారంగాల్లో కథానికలు అనేటటువంటివి వెలువడడం జరుగుతుంది. ఈ కథానిక అనేటటువంటి వర్డ్ కత్ అనేటటువంటి ధాతువు నుంచి ఏర్పడడం జరిగింది. దీని అర్థం చెప్పుట, మాట్లాడుట, సంభాషించుట అని చెప్పి రావడం జరుగుతుంది. కథానిక రెండు ఒకే రకమైనటువంటి టోన్, కాకపోతే కొంత డిఫరెన్స్ ఉండడం జరుగుతుంది. కథానికకు కొనసాగింపులాగా ఉండడం జరుగుతుంది. కథ ఎట్లుంటుంది, అక్కడికి ఆగిపోయేటట్లు ఉండడం జరుగుతుంది అనమాట. సో ఈ ప్రస్తుత పాఠ్యాంశంలో కథానిక యొక్క పరిచయం, నిర్వచనం, లక్షణాలు, రచనా పద్ధతులు, జాగ్రత్తలు, ఉదాహరణలతో ఉండడం జరుగుతుంది. కథానిక నిర్వచనాలను చూసినట్లయితే కొంత సత్యాంశతో కూడినటువంటి కల్పిత గద్య గ్రంథమే కథానిక అని చెప్పి తెలుగు అకాడమీ నిఘంటువు వివరిస్తుంది. అదేవిధంగా ఒక ఆసక్తికర సంఘటనను, ఒక విచిత్రమైనటువంటి మనస్థితితో, ఒక అందమైన ఆలోచన, ఒక అనుభవాన్ని హృదయానికి హత్తుకునేటట్లు రాయడమే కథానిక అంటామని చెప్పి తెలుగు కథానిక పుస్తకం వివరిస్తుంది. అదేవిధంగా తొలి కథ రచయిత ఎడ్గర్ ఎలెన్ పో ఏం చెప్తున్నాడంటే, షార్ట్ స్టోరీ ఈజ్ ఏ లిటరరీ ఫామ్, ఏ ప్రోజ్ ఫిక్షన్ ఇన్ విచ్ మూడ్, క్యారెక్టర్స్, ప్లాట్ అండ్ సెట్టింగ్స్ ఆర్ పర్ఫెక్ట్లీ ఆర్గనైజ్డ్. అంటే షార్ట్ స్టోరీ అనేటటువంటిది ఇది ఒక సాహిత్య రూపమే. ఇది ఎట్లా ఉంటుంది, పాత్రలు, సన్నివేశాలు, కథా అంశాలతో ఎలా ఒక హార్మోనైజ్డ్గా ఉండడం జరుగుతుందని చెప్పి ఎడ్గర్ ఎలెన్ పో చెప్పడం జరుగుతుంది. ఈ పాఠ్యాంశంలో కథానికలో ఉండేటటువంటి లక్షణాలు, అంటే కథానిక టైటిల్ ఎట్లా ఇస్తాం, కథానికకు ముగింపు ఎట్లా ఇస్తాం, కథానికలో పాత్రలను ఎట్లా తీసుకుంటాం, సంభాషణలను ఎట్లా రాస్తాం, కథానిక రాసేటప్పుడు జాగ్రత్తలు ఏంటి, కథానికలో ఎత్తుగడలు ఎట్లా ఉండాలి, సంఘర్షణ ఎట్లా ఉండాలని చెప్పి కథానికను మనం ఓవరాల్గా రాసేటట్లు, ఇది సాహిత్య ప్రక్రియల పరిచయానికి సంబంధించిన పాఠ్యాంశం కదా, కథానికకు సంబంధించినటువంటి A to Z అంశాలు, అందులో ఉన్నటువంటి లక్షణాలు, రాసే పద్ధతులు, ఇవన్నీ కూడా హెడ్డింగ్ల లాగా నేర్చుకుందాం. ప్రస్తుత పాఠ్యాంశంలో కీవర్డ్స్ లాగా మీకు చెప్తా, ఆ కీవర్డ్స్ని హైలైట్ చేస్తూ మీరు ఎస్ఏ క్వశ్చన్ అనేటటువంటిది రాయాలి. సో ఇవన్నిటిని వివరించాలి కథానిక గురించి అంటే మనకు ఒక ఎగ్జాంపుల్ కథ కావాలి. అది పోట్లపల్లి రామారావు గారు రాసినటువంటి ఊరు అడవి అనేటటువంటి చిన్న కథ. ఇందులో కథానిక లక్షణాలు పూర్తి స్థాయిలో ఉన్న ఒక ఉత్తమ కథ, చిన్న కథ, 50-55 పదాల్లో ఉన్నటువంటిది. ఇందులో నుంచి మనం కథానిక లక్షణాలు, కథానిక రాసే పద్ధతులు అన్నిటిని కూడా డిస్కస్ చేద్దాం. అయితే ఇవన్నీ కీవర్డ్స్ లాగా మీరు ఎస్ఏ క్వశ్చన్లో రాయాలి. ఊరు అడవి కథ మీదనే ఎస్ఏ క్వశ్చన్ వస్తుంది. చూడండి, రచయిత ఇక్కడ ఒక పాత్ర చెప్తున్నట్లుంటుంది. ఒక వ్యక్తి ఊరు సమీపంలో నడుస్తూ ఉంటాడు. అతనికి మిట్ట మధ్యాహ్నం ఎండాకాలంలో నడుస్తున్నాడు కాబట్టి చాలా దాహం వేసి బాధపడుతున్నాడు. అతను కాలు పెడుతున్న కొద్దీ ఎండ తీవ్రత పెరుగుతుంది. ఆ భూమి అంతా రుద్రభూమి వలె కాలుతుంది. ఆ గ్రామానికి ఏదో రకంగా దాహం అంటూ చేరుకున్నాడు. ఆ వ్యక్తి మొదట ఒక ఇంటిని చేరుకుంటాడు. చేరుకొని దాహం అవుతుంది, నీళ్ళు ఇవ్వండి అని అడుగుతాడు. అయితే ఆ ఇంటి వాళ్ళు మీది ఏ ఊరు అని చెప్పి అడుగుతారు. సో వీళ్ళు నీళ్ళు ఇచ్చేటట్లు లేరని చెప్పి రెండో ఇంటికాడికి వెళ్తాడు అనమాట. రెండో ఇంటికాడికి వెళ్ళి దాహం, నీళ్ళు ఇవ్వండి అని చెప్పి అడుగుతాడు. ఆ రెండో ఇల్లు వాళ్ళు మీరెవరు అని చెప్పి క్వశ్చన్ చేస్తారు.
ఎవరైతే నీళ్ళు ఇవ్వకూడదా అని చెప్పి అతను చెప్తేనే కదా ఇచ్చేదో లేదా అని చెప్పి వాళ్ళు కూడా రిటర్న్ అంటారు అనమాట. సో వీళ్ళు కూడా ఇచ్చేటట్లా లేరు అని చెప్పి మళ్ళీ 3వ ఇంటికాడికి వెళ్తాడు అనమాట. వెళ్ళి దాహం అవుతుంది నీళ్ళు ఇవ్వండి అని చెప్పి అడుగుతాడు. అడిగితే నీ పేరేమిటి అని చెప్పి వాళ్ళు అడుగుతారు. సో మొదటి ఇంటికాడ ఏ ఊరు నీది అని అడిగారు, 2వ ఇంటికాడ మీరెవరని అడిగారు, 3వ ఇంటికాడ నీ పేరేంటని అడిగారు. కానీ నీళ్లు మాత్రం ఇవ్వలేరు అని చెప్పి ఆ వ్యక్తి చిరాకుతో ఊరిని వదిలేసి అడవి వైపు వెళ్తాడనమాట. ఆ అడవి వైపు వెళ్ళినప్పుడు వాగుకు సమీపంలో ఒక చెలిమలో నీటిని తాగి తన దాహాన్ని తీర్చుకుంటాడు. చాలా సింపుల్గా ఎండాకాలం మధ్యాహ్నం ఒక గ్రామంలోకి వచ్చిండు, నీళ్ళు అడిగిండు, నీ పేరేంది నీ ఊరేంది అని అడిగిండ్రు తప్ప నీళ్ళు మాత్రం ఇవ్వలేరు. కానీ చెలిమ నీ పేరు ఊరు నీ కులము మతం ఏది అడగకుండా ఇచ్చినటువంటి చెలిమ చాలా గొప్పదని చెప్పి పోట్లపల్లి రామారావు గారు వర్ణించారు. సో ఇక్కడ ఈ కథ నుంచి మనం కథానిక లక్షణాలను చర్చించుకుందాం. సాధారణంగా కథానిక లక్షణాలను బ్రాండర్ మాథ్యూస్ అనేటటువంటి పర్సన్ 8 కథానిక లక్షణాలను చర్చించండు. కానీ మన తెలుగులో అంతకంటే కొన్ని ఎక్కువగానే ఉన్నాయి. ఒక్కొక్క కథకు ఒక్కో రకమైనటువంటి లక్షణాలు ఉంటాయి. కొన్నిటికి వర్తిస్తాయి, కొన్నిటికి వర్తించవు. అవి ఏ జోనర్వి ఏంటి అనేటటువంటివి ఒక్కొక్క లక్షణాన్ని బట్టి డిస్కస్ చేద్దాం. మొదట క్లుప్తత అనేటటువంటి లక్షణం హెడ్డింగ్ పెట్టాలి, మీరు దాని గురించి డిస్కస్ చేయాలి. సో క్లుప్తత అనేటటువంటిది ఏంటంటే షార్ట్ అండ్ స్వీట్గా చెప్పడం. ఎండాకాలం మధ్యాహ్నం దాహం వేసింది, గ్రామంకి వచ్చిండు, నీళ్ళు ఇవ్వలేరు, వాక్ కడుకోయిండు అడవిలోకి, చెలిమెలో నీళ్ళు తాగిండు, దట్స్ ఇట్. అంటే సూటిగా చెప్పడం, అధికమైనటువంటి వర్ణన లేనటువంటి అంశాన్ని మనం క్లుప్తత అని అంటాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర అగ్గిపుల్లలతో ఈఫిల్ టవర్ని నిర్మిస్తున్నాం అనుకోండి. ఒక అగ్గిపుల్ల ఎక్కువ అయిందంటే దాన్ని కూడా అటాచ్ చేద్దామంటే ఆ ఈఫిల్ టవర్ షేప్ మారిపోతుంది. ఒక అగ్గిపుల్ల తక్కువ అయిందనుకోండి ఆ ఈఫిల్ టవర్ వంకరగా కనిపిస్తుంది. సో మనం చెప్పదలుచుకున్నటువంటి అంశాన్ని సూటిగా స్పష్టంగా చెప్పాలి. నేను చెప్పేటటువంటి ఎగ్జాంపుల్స్ కూడా ఒరిజినల్ తెలుగు అకాడమీ పుస్తకంలో ఉండేటటువంటివి, వాటన్నిటిని మీరు ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. ఇక అనుభవ ఐక్యతకు సంబంధించినటువంటిది రెండోది. ఇందులో అనుభవ ఐక్యత ఏం చెప్తుందంటే కథానిక అనేది ముక్కుసూటిగా నడవాలి. ఇందులో ఎగ్జాంపుల్ ఏం చెప్తుండ్రు, జిహెచ్ హెల్స్ అనేటటువంటి పర్సన్ ఏం చెప్పిండంటే పులి తరిమికొస్తున్నప్పుడు తాను ఎక్కదలుచుకున్నటువంటి చెట్టు దగ్గరికి ఎట్లా పరిగెత్తాలనో, ఎట్లా చెట్టు ఎక్కాలనో ఇది మాత్రమే ఉండాలి. కథానికని ఇట్లా మాత్రమే రాయాలి. మధ్యలో వేరే ఎలుగుబంటి వచ్చింది ఇవన్నీ రాయొద్దు. ఒక పులి తరుముకు వస్తుంది ఒక మనిషిని అంటే ఆ మనిషి తప్పించుకునే ప్రయత్నాన్నే రాయాలని చెప్పి జిహెచ్ హెల్స్ గారు ఒక సంఘటనకు ఒక కథానికకు ఉండేటటువంటి అనుభూతి ఐక్యతని వివరించడం జరిగింది. ఇక్కడ ఊరు అడవి కథలో మనం తీసుకుంటే దాహం తీర్చుకోవడానికి ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే అతను సఫలీకృతమైన చివరికి దాహాన్ని కథానిక లక్షణాలు మొత్తం 4 కదా, క్లుప్తత, అనుభూతి ఐక్యత, సంఘర్షణ, నిర్మాణ సౌష్టం. ఇందులో 3వది సంఘర్షణ తీసుకున్నట్లయితే ఇక్కడ సంఘర్షణ అనేటటువంటిది కథకు కథానికకు రెండు ఒకటే. ఈ దీంట్లో వేగాన్ని చురుకుదనాన్ని అందించేవి సంఘర్షణ అని చెప్పుకోవచ్చు. సంఘర్షణ కథా వస్తువులోంచి సహజంగా పుట్టాలి తప్ప మనం కల్పితంగా లేనివి అన్నీ కల్పించి సంఘర్షణలాగా తీసుకురావద్దని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఊరు అడవి కథలో ప్రశ్న మీద ప్రశ్న వేస్తూ సంఘర్షణ కలిగిస్తూ అతనికి మొదట నీ ఏ ఊరు నీది, ఎక్కడి నుంచి వచ్చావు, ఏం పేరు నీది, ఇవన్నీ అడిగితేనంటే ఆయనకు చిర్రెత్తుకొచ్చి వాగులోకి తాగడానికి అడవిలోకి వెళ్ళి వాగులో నీళ్ళు తాగిండు అనమాట. ఇట్లా ప్రశ్న మీద ప్రశ్న ఉన్నప్పటికీ సరే సంఘర్షణ తనలో తాను ఓకే వీళ్ళు ఇస్తలేరు, ఓకే ఇక్కడ నేను మాట్లాడలేను, ఇక్కడ వాళ్ళకి సమాధానం చెప్పలేను, ఈ సంఘర్షణల ద్వారా తర్వాత తను చేరదలుచుకున్న దాహం ఎట్లా తీర్చుకున్నాడు అనేటటువంటి సఫలీకృతం వచ్చింది. ఇక నిర్మాణ సౌష్టవం అంటే ఏంటి, ఒక బిల్డింగ్ కడుతుంటే దాని బేస్మెంటు, దాని పిల్లర్స్, దాని పైకప్పు ఇవన్నీ కలిపితే ఒక నిర్మాణం, ఒక భవనం ఏర్పడుతుంది. అట్లాగే నిర్మాణ సౌష్టవం కథానికకు కూడా ఒక సమన్వయం, ప్రారంభం ఎట్లుండాలి, కొనసాగింపు ఎట్లుండాలి, ముగింపు ఎట్లుండాలి అనేటటువంటి అంశాలు నిర్మాణ సౌష్టవం అనేటటువంటిది చెప్పడం జరుగుతుంది. ఇవి కథానిక లక్షణాలకు సంబంధించినటువంటి క్లుప్తత, అనుభూతి ఐక్యత, సంఘర్షణ, అట్లాగే నిర్మాణ సౌష్టవం అని చెప్పుకోవచ్చు.
కథానిక లక్షణాలతో పాటు కథా రచన ఎట్లా చేయాలి, అసలు కథానికలు కథలు రాసేటప్పుడు మనం ఏ వస్తువుని తీసుకోవాలి, ఏ భాష వాడాలి, ఎట్లా ముగింపు చేయాలి, దానికి టైటిల్ ఎట్లా ఇవ్వాలి, ఏ భాషలో రాస్తానంటే ఏ పాత్రలను సృష్టిస్తే ఎక్కువ మంది పాఠకులను చేరుతుంది అనేటటువంటి అంశాలు కథానిక రచనలో చర్చించుకుంటాం. కథానిక రచన నైపుణ్యాల విషయానికి వస్తే కథానిక రచనకు ముడి పదార్థము జీవితమే. మనిషి జీవితంలోంచి, మనిషి జీవిత సంఘర్షణలలోంచి, ఇప్పుడు కథనే కావచ్చు, అది పద్యమే కావచ్చు, గేయమే కావచ్చు, వచనమే కావచ్చు, పాటనే కావచ్చు, ఏదైనా సరే ఒక రచయిత రాస్తున్నట్టే తన లోపల కలిగిన ఫీలింగ్ ఏదో ఉంటుందో దాన్ని అక్షర రూపం చేస్తే ఆ ప్రక్రియకు సంబంధించినటువంటి అంశం అవుతుంది. అట్లాగే కథానిక కూడా ఇక్కడ ఒక వ్యక్తికి సంబంధించినటువంటి జీవితమే ఒక వస్తువు. అక్కడ ఏ కాలంలో నడిచినటువంటి జీవిత కథలే ఆ కాలపు చరిత్రలను చెప్తాయని చెప్పి సాహిత్యకారులు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇందులో ఉండేటటువంటి వస్తువు గురించి మనం తెలుసుకున్నట్లయితే, వస్తువు అనేటటువంటిది రచయిత చెప్పదలుచుకునేటటువంటి అంశానికి కేంద్ర బిందువు, మూల బిందువు మొత్తం అదే. కాబట్టి కులాలు మతాలు అతీతంగా ప్రకృతి అందరినీ సమదృష్టిలో చూసే విధంగా ఏదైతే మనం ఎంచుకున్నటువంటి అంశం ఉంటుందో దాని చుట్టే తిరిగేటట్లు, ఇప్పుడు ఏదైతే ఇంతకుముందు అడవి ఊరు, ఏదైతే ఊరు అడవి కథ ఉందో ఆ కథలో దాహం అనేటటువంటి అంశం చుట్టే మొత్తం కథ తిరుగుతుంటుంది. ఇదే వస్తువు. ఇక ఎత్తుగడ అంటే ఏంటి, ఒక కథని ఎట్లా ప్రారంభించాలి, ఎట్లా ఎండ్ చేయాలి, ఎట్లా కొనసాగింపు చేయాలి, ఈ దీంట్లో కథ ఎంట్రీ ఎట్లా ఉండాలి, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఇవన్నిటికీ నియమాలు ఏమి లేకున్నా సరే ఒక వాతావరణాన్ని క్రియేట్ చేయాలి. అట్లాగే ఒక వాక్యంతోనో, ఒక సామెతతోనో, ఒక సంఘటనతోనో మొదలు పెట్టవచ్చు. ఇప్పుడు నార్మల్గా సినిమాలో హీరో ఎంట్రీ ఎట్లుంటుంది, ఏదో ఫైటింగ్ చేస్తూనో, ఏదో సాంగ్లో వస్తూనో, ఏదో ఏడుస్తూనో, ఏదో ఫ్లాష్ బ్యాక్ చెప్తూనో, ఏదో రూపంలో వస్తుంటాడు. అదే ఎత్తుగడ ఎంత మంచిగా ఉంటే ఆ విధంగా కథలు అనేటటువంటి అంత గొప్పగా ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ పివి నరసింహారావు గారి గొల్లరామవ్వ కథ ఏదైతే ఉంటుందో అందులో బాంబులు వేస్తున్నట్లు అర్ధరాత్రి శబ్దాలు ఢామ్ 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 అంటూ కథ ప్రారంభమవుతుంది. అట్లాగే ఇప్పుడు మీరు బాహుబలి 2 తీసుకున్నారనుకోండి, బాహుబలి 2లో ఏదైతే ఆ పెద్ద ఏనుగు అదంతా సీను అప్పుడు బాహుబలి ఎంట్రీ అవుతుంటాడు. అట్లా ఈ కథల్లోకి కూడా కథలకు సంబంధించినటువంటిది, కథానికలకు సంబంధించినటువంటి ఎంట్రీలు అనేటివి గొప్పగా ఉండాలి. అందులో దిద్దుబాటు కథ గురజాడ అప్పారావు గారి తలుపులు తెరిచేటటువంటి సీను వస్తుంది. అట్లాగే చాలా సినిమాలకు, చాలా షార్ట్ ఫిలింలకు ఒక ఏదైతే హీరోని ఎలివేట్ చేస్తూ చూపిస్తారు. పాత కథలు ఎట్లుంటాయి, అనగనగా ఒక రాజు, అప్పటి కాలంలో, ఆ రోజున, ఇట్లాంటి పదాలతో కథలు ప్రారంభమయ్యేవి. ఇక పాత్రల విషయానికి వస్తే పాత్రలు ఎట్లుండాలి, దీనికి సంబంధించినటువంటి అంశాన్ని చెప్పే ముందు ఒక రచనా నైపుణ్యంలో ఎత్తుగడ చెప్పుకున్నాం. అట్లాగే పాత్రలు అనేటటువంటి అంశం మనం చెప్పుకుంటున్నాం కదా. పాత్రలు అంటే క్యారెక్టర్స్ అనేది కొన్నిసార్లు ఉండొచ్చు, కొన్నిసార్లు పేర్లతో ఉండొచ్చు, కొన్నిసార్లు ఏం లేకుండా ఉండొచ్చు. ఇంతకుముందు చెప్పుకున్నటువంటి ఊరు అడవి కథలో రచయిత ఇంగ్లీష్ ప్రకారంగా చెప్తున్నట్టే స్పీకర్, అందులో ఏ పేరు ఉండదు, ఊరు ఉండదు, కానీ కథ మొత్తం నడుస్తుంటుంది. ఇక్కడ పాత్రలు కొత్త కథలుగా తక్కువగా ఉండేటట్లుగా కొన్ని పాత్రలే తీసుకొని కథ మొత్తాన్ని సాగిస్తే అందులో వారి వేషధారణ కావచ్చు, వాళ్ళ మాట తీరు కావచ్చు, సామాజిక హోదా కావచ్చు, వయస్సును బట్టి వాళ్ళకు పేర్లు కావచ్చు, వాళ్ళ స్లాంగ్ కావచ్చు, ఇవన్నీ కూడా పాత్రల ద్వారా ఒక కథానికకు లేదా కథకు అలవాటు కావడం జరుగుతుంది. అట్లాగే శిల్పం అనేటటువంటిది, శిల్పం అంటే ఏంటి, ఇప్పుడు ఒక సినిమా ఉందనుకో, బాహుబలి సినిమా ఉందనుకుందాం, లేదంటే విరూపాక్ష సినిమా ఉందనుకుందాం, ఇవన్నీ సినిమాలకు సంబంధించినటువంటిది ఏంది, ఒక జోనర్. ఆ జోనర్లో ఒక కథ, ఒక అమరిక, ఒక అల్లిక. ఆ కథను ప్రదర్శించాలంటే ఓకే, శృంగారంలో ప్రదర్శించేటటువంటి కథల, లేదా హాస్యంలో ప్రదర్శించే కథల, విలనిజంలో ప్రదర్శించే కథల, రాజకీయంలో ప్రదర్శించే కథల, ఏ రకంగా అమరిక ఏంది, అల్లిక ఏంది అనేటటువంటి అంశంగా చెప్తుండ్రు. ఇప్పుడు ఒక సినిమా ఉందనుకుందాం, నార్మల్గా గీతా గోవిందం సినిమా ఉందనుకుందాం, అక్కడ ఏదో ఫ్లాష్ బ్యాక్ చెప్తూ పెళ్లి కన్నా ముందు జరిగేటటువంటి నేను ఇట్లా ప్రేమించింటి అన్నీ ఇట్లా నా జీవితం ఇట్లయిందని చెప్పి విజయ్ దేవరకొండ చెప్తుంటాడు. ఆ విధంగా ఫ్లాష్ బ్యాక్, లేదంటే సీతారామం కథలో ఏదో లెటర్స్తోనో సాగినట్లుగానో, ఏదో ఒక రూపంలో, ఏదో ఒక సంభాషణతోనో, ఏదో ఒక టెక్నిక్తోనో, ఏదో ఒక ఫ్లాష్ బ్యాక్తోనో, ఏదో ఒక మాట ద్వారానో, ఏదో ఒక వ్యక్తి ద్వారానో శిల్పం అనేటటువంటిది, జోనర్ అనేటటువంటిది ఏర్పాటు కావడం జరుగుతుంది. ఇందులో ఈ జోనర్లో ఏదో ఒక పాత్రకు ఉపన్యాసాలు ఇస్తూ పెద్దగా సంభాషణలు ఉండొద్దని ఇక్కడ ఒక టిప్స్ రూపంలో, అంటే జాగ్రత్త రూపంలో ప్రస్తుత పాఠ్యాంశంలో చెప్పడం జరిగింది. అట్లాగే
సంఘటనలు ఎట్లుండాలి, అసలు సన్నివేశం అంటే ఏంది, సంఘటన అంటే ఏంది, డిఫరెంట్ తెలుసుకోవాలి మనం. ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా ఇచ్చిండ్రు. ఒక రైతు పొలం దున్నుతున్నాడు అనేది ఒక సన్నివేశం. నాగలి దున్నుతున్న ఎద్దు నోట్లో నురుగలు కక్కుకుంటూ పొలంలోనే కూలిపోయింది. ఎద్దు అక్కడ నురుగలు కక్కుకుంటూ కూలిపోయింది అనేటటువంటిది అక్కడ సంఘటన. సన్నివేశం ఏంది, రైతు నాగలి పట్టుకొని దున్నుతున్నాడు అనేటటువంటిది, రైతు పొలం దున్నుతున్నా అనేటటువంటి సన్నివేశం. ఇప్పుడు నార్మల్గా ఏదైతే విరూపాక్ష సినిమా ఉందనుకుందాం, అందులో ఒక దయ్యాల కథ అనేటటువంటిది సన్నివేశం. సంఘటన ఏంటి, సాయిధరం తేజ్ ఎట్లా వాళ్ళందరినీ కాపాడిండు, మిగతాని ఊరి జనాన్ని అనేటటువంటిది సంఘటన. దాని లోపల చెప్పేటటువంటిది సంఘటన, పాక్షికంగా చెప్పేటటువంటిది సన్నివేశం అని గుర్తుపెట్టుకోండి. ఈ ఎగ్జాంపుల్ కూడా రాయండి. రైతు నాగలి ఆ నురుగలు కక్కుంటూ చనిపోయింది అనేటటువంటి సంఘటన అనేటటువంటిది కూడా రాయండి. అట్లాగే ఎండలో దాహం ఒక సన్నివేశం, అక్కడ నీళ్ళు ఎవ్వరు ఇవ్వకపోవడం ఒక సంఘటన అని చెప్పి ఊరు అడవి కథకు సంబంధించినటువంటి ఎగ్జాంపుల్ రాయండి. ఇక కథానికకు సంబంధించినటువంటి వర్ణనలు ఎట్లుండాలి, ఆ కాలానికి సంబంధించినటువంటి వర్ణనలు ఉండాలి. కాబట్టి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఊరు అడవి కథలో మిట్ట మధ్యాహ్నము మండుతున్న ఎండలో ఏం చెప్తుంది, నార్మల్గా మండుతున్న ఎండలో దాహం అనేటటువంటిది అందరికీ అవసరం. కాబట్టి ఆ కథానికలో మనకు సహజంగా కనిపిస్తుంది, ఆర్టిఫిషియల్గా మనం కల్పించినట్లు లేదు ఆ వర్ణన. కాబట్టి ఏ జోనర్కి తగ్గట్లు, అంటే ఏ శిల్పానికి తగ్గట్లు కథానిక ఏ శిల్పం రూపంలో ఉందో ఆ జోనర్కి తగ్గట్లు స్థల కాలాలను, సమయాలను, అట్లాగే బాణిని, భాషని, ఆ భాష ప్రధానంగా భాషని, ఈ విధంగా అందులోనే వర్ణన ఉండాలనేటటువంటిది అవసరం. అట్లాగే కంఠస్వరం అనేటటువంటిది ఇప్పుడు చెప్తున్నటువంటి జోనర్. ఇప్పుడు ఇంగ్లీష్ కథలు ఎట్లుంటాయి, స్పీకర్ చెప్తున్నట్లు ఉంటాయి. తెలుగు కథలు ఎట్లుంటాయి, అందులో ఏదో రామాయణో ఎల్లయ్యనో పుల్లయ్యనో ఒక పాత్ర ఉంటుంది. ఇంతకుముందు చెప్పినటువంటి ఊరు అడవి కథ ఏ విధంగా ఉంది, ఒక వ్యక్తి నేను ఎండలో నడుస్తున్నాను అనేటటువంటి శీర్షికలో ఉంది, అంటే ఉత్తమ పురుషలో ఉంది, ఫస్ట్ పర్సనే చెప్తుండు. లేదా వేరే మూడో వ్యక్తి చెప్తున్నట్టే కథకు సంబంధించినటువంటి వ్యక్తి కాకుండా వేరే వ్యక్తి చెప్తే సర్వసాక్షి కథనం, థర్డ్ పర్సన్ అనేటటువంటిది చెప్పడం జరుగుతుంది. ఇందులో ఫస్ట్ పర్సన్ చెప్తే ఉత్తమ పురుష, థర్డ్ పర్సన్ చెప్తే సర్వసాక్షి కథనం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక వ్యక్తి ఒకనాడు ఒక పల్లెకాలపు 11 సొరకాయలను కంబట్లో వేసుకొని ఒక గ్రామానికి అమ్ముకోవడానికి వెళ్ళినాడు ఒక వ్యక్తి అనేటటువంటి ఈ కథ దేంట్లో ఉందంటే గ్యారా కద్దు బారా కొత్వాల్ అనేటటువంటి కథలో ఉంది. ఇది సర్వసాక్షి కథనం. సురవరం ప్రతాపరెడ్డి గారు చెప్పడం జరిగింది. అంటే థర్డ్ పర్సన్ చెప్తున్నాను అనమాట. ఇట్లా గ్యారా కద్దు బారా కొత్వాల్ అనేటటువంటి కథలో నుంచి చెప్పడం జరిగింది. ఇక్కడ దృష్టికోణమైనా సరే ఏదైనా సరే కంఠస్వరం అనేటటువంటిది, ఆ కథ నడిపించేటటువంటి కంఠస్వరం ఎట్లుండాలి, అందు లోపల ఉంటుందా బయట ఉందా, రెండు అంశాలుగా సాగుతుంది అనమాట. కంఠస్వరం తర్వాత ముగింపు. ఒక కథానికని సరైన చోట ఎట్లా ముగిస్తేనంటే పాఠకాదారణ ఎక్కువ పొందుతుంది అనేటటువంటి అంశం చూసుకున్నట్లయితే, ఒక చోట ముగిస్తేనంటే అది అందరి వరకు చేరాలి. అదే సరైనటువంటి కళ, అందులో ఉండేటటువంటి కథ రాసే వాళ్ళకు ఉండేటటువంటి లక్షణం అని చెప్పుకోవచ్చు. అయితే అది కొసమెరుపుగా చేస్తావా, సాధారణంగా ముగిస్తావా, లేదంటే ఆ కథలో ఉండేటటువంటి పాత్రలను చంపుతావా అనేటటువంటిది వివిధ రకాలుగా ఉంటుంది కదా. ఇప్పుడు నార్మల్గా బాహుబలి పార్ట్ 1లో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపిండు అనేటటువంటి క్వశ్చన్ రేజ్ చేస్తూ సస్పెన్స్ని పెడతారు. దాని తర్వాత 2 సంవత్సరాలు అహు కట్టప్ప కీళ్ళు బాహుబలి బాహుబలి అని చెప్పి ఎక్కువ పాఠకాదరణ వరకు జన ప్రజాదరణ పొందిందనమాట. అట్లా ముగింపు అనేది బలంగా ఉండాలి. అది ఏ రకంగా ఏ కేటగిరీలో ఉంటుందని చెప్పుకోవచ్చు. అంటే ఏ కేటగిరీలో ఉంటే ఎక్కువ దూరం వెళ్తుందని. అందులో ఎగ్జాంపుల్ ఓ హెన్రీ కథలు కావచ్చు, ద గిఫ్ట్ ఆఫ్ మ్యాగీ, ది లాస్ట్ లీఫ్ అనేటటువంటిది, అట్లాగే సాదత్ హసన్ మాంటో కథలు సరైన చోట నీతి బోధతో సందేశాలతో లేకుండా నార్మల్గా ఆ కథకు సంబంధించినటువంటిది బలంగా ముగింపు జరిగిందని చెప్పుకోవచ్చు. ఏ కథలో అయినా సరే లాస్ట్లో విధవ మోటివేషన్లు ఇవ్వకుండా రచయిత తన పైత్యాన్ని చూపుకోకుండా కేవలం కథ దృష్టిలో మాత్రమే ముగిస్తానంటే, అంటే సాధారణంగా నీతి బోధలో సందేశాలు గొప్ప గొప్ప ఉపన్యాసాల మీద కథలు రాస్తారంటే అది ఎక్కువ పాఠకాదరణ పొందదనే విషయాన్ని గుర్తుంచుకోగలరు. ముగింపు తర్వాత కథానికకు శీర్షిక ఎట్లివ్వాలి, కథ పేరు ఎట్లా సూచించాలి అనేటటువంటి అంశాన్ని చూసుకున్నట్లయితే కథలోని సారాంశం మొత్తం ప్రతిబింబించే విధంగా, కథలోకి చొచ్చుకుపోయేటట్లు ఉండేటట్లుగా, అంటే ఒక చీకటి గదిలోకి వెలుగు కాంతి వచ్చినట్లు, లేదా ఒక పెద్ద భవనంలోకి ప్రయాణం చేయడానికి ఒక దర్వాజా
క్లోజ్లాగా ఉండేటట్లు కథ సారాంశాన్ని మొత్తం ప్రతిబింబించే విధంగా ఒక కళాత్మకంగా కథలోని పాత్ర పేరో అంశం పేరో తీసుకొని కథ శీర్షికలు ఇస్తారు. ఈ విధంగా ఇంతకుముందు పొట్లపల్లి రామారావు గారికి సంబంధించి ఊరు అడవి ఉంది కదా, అందులో ఒక వ్యక్తి ఉన్నాడు, దాహం తీర్చుకోవడానికి వెళ్ళిండు, ఊరిలోకి వెళ్ళిండు, 2-3 ఇళ్ళల్లో అడిగిండు, దాహం తీరలేదు, అడవిలోకి వెళ్ళిండు, దాహం తీరింది. దానికి ఊరు అడవి 2 కాన్సెప్ట్లను తీసుకొని ఊరు అడవి అని చెప్పి శీర్షిక ఇచ్చిండు. ఈ విధంగా ఇంతకుముందు చెప్పినట్లు గ్యారా కద్దు బారా కొత్వాల్ సురవరం ప్రతాపరెడ్డి కథలోని అంశాన్ని ప్రతిబింబించే విధంగా ఇవ్వడం జరిగింది. శిల్పాన్ని, భాషని, పాత్ర చిత్రాలని, సంభాషణని, సంఘటనలని ఈ విధంగా ముగింపు వచ్చే విధంగా ఒక పర్ఫెక్ట్ సారాంశంలోని ఏదో ఒక అంశంతో శీర్షికలు ఇస్తారు. ఇక కథానికలు రాసేటప్పుడు భాష ఎట్లా ఉండాలి అనేటటువంటి అంశాన్ని చర్చించుకుంటే, రచయిత రాసేటప్పుడు తను ఏ ప్రాంతంలో జీవిస్తుంటే, తను ఏ అస్తిత్వంలో భాషను మాట్లాడుతుంటే ఆ అస్తిత్వంలోనే రచనలు చేస్తే, కథానికలు రాస్తే అవి ఎక్కువ మంది పాఠకులను చేరుతాయి. ఇప్పుడు పాకాల యశోధరెడ్డి గారు పూర్తిగా పాలమూరు మాండలికంలోనే రాయడం జరిగింది. అట్లాగే కాళోజీ నారాయణరావు గారు కూడా ఏమన్నారు, ఎవర్రా నా భాషను తౌర్యకేంద్రం అంటున్నారు, నేను గిట్లనే మాట్లాడతా, గిట్లనే రాస్తా, నా భాషలనే నా యాస ఉంది, నా యాసలనే నా బ్రతుకుంది అని చెప్పి ఘంటాపదంగా తెలంగాణ భాషల్లోనే రాయడం జరిగింది. ఇప్పుడు సినిమాల ప్రభావం కూడా చూడండి, డీజే టిల్లు, జాతిరత్నాలు, బలగం ఇవన్నీ కంప్లీట్గా తెలంగాణ భాషలో ఉన్నాయి. అట్లాగే పుష్ప సినిమా కంప్లీట్గా ఆంధ్ర భాషలో ఉంది. రచయిత ఎక్కడ ఏ స్లాంగ్లో జీవిస్తుంటే అక్కడ ఉన్నటువంటి అంశాన్ని రాస్తానంటే సరిపోతుంది. ఇప్పుడు ఊరు అడవి కథలు కూడా అన్ని పదాలు సరళంగానే ఉంటాయి, ఒక దాహం అనే పదం తప్ప మిగతా అన్నీ కూడా అక్కడ కథకు జీవం కలిగించే విధంగా భాష ఉంటే సరిపోతుంది. ఇంకా సంభాషణలు ఎట్లుండాలి, మనం ఏదైనా ఒక అంశాన్ని పర్టికులర్గా జాతికి సంబంధించింది తీసుకున్నామా, మతానికి సంబంధించి తీసుకున్నామా, వర్గానికి సంబంధించింది తీసుకున్నామా, ఇట్లాంటి అంశాలు కాకుండా నార్మల్గా మాట్లాడే పద్ధతి ఎట్లుంటుందో అట్లాగే రాయాలి. ఒకవేళ అట్లాంటి జాతి, మతం, లింగం, వర్గం ఇట్లాంటివి తీసుకున్నామంటే దానికి సంబంధించినట్లుగానే లోతుగా ఉండేటట్లు చేయాలి. ఎక్కడ వయస్సుని బట్టి, లేదంటే క్యారెక్టర్ని బట్టి, లేదంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఉన్నత వర్గాల, దళిత వర్గాల ఆ కథ రాస్తున్నప్పుడు సింపతి వచ్చే విధంగా పూర్వకథలు ఎట్లుంటాయి మనం తీసుకుంటే మనకు ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, ఈ క్యారెక్టరు డబ్బు లేని క్యారెక్టర్, ఈ క్యారెక్టర్ డబ్బు ఉన్న క్యారెక్టర్, ఈ విధంగా సంభాషణలు కూడా అట్లాగే పాత్రల మధ్య చిత్రీకరణ జరిగేటట్లు, హాస్యం వచ్చేటట్లు, ప్రేమ వచ్చేటట్లు, బాధ వచ్చేటట్లు, దుఃఖం వచ్చేటట్లు, ఈ విధంగా లోకం అనేటటువంటి వాళ్ళు శ్రద్ధగా వినేటట్లు, ఆ చదివే పాఠకుడు శ్రద్ధగా వినేటట్లు, రైతుని రైతులాగానే, సాఫ్ట్వేర్ ఇంజనీర్ని సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ లాగానే, ఒక లాయర్ని లాయర్ బుద్ధి లాగానే, టీచర్ని టీచర్ బుద్ధిగానే, గ్రామ పెద్దని, పని మనిషిని, విద్యార్థిని, అమ్మ నాన్నని, అక్క చెల్లెల్ని, అన్న తమ్ముడు, మేనమామ, బావ, మరదలు వాళ్ళు మాట్లాడేటటువంటి శైలిలోనే మనము వాళ్ళని ఆ లోకంలోకి కథకు జీవం వచ్చేటట్లు రాయాలని చెప్పడం జరిగింది. ఇక కథానికని రాసేటప్పుడు జాగ్రత్తలు, మనకంటే ముందు తరాలు రాస్తుంటారు, తర్వాత తరాలు కూడా రాస్తుంటారు, మనం ఎట్లా రాస్తున్నాం అనేటటువంటి శైలి ఇంపార్టెంట్. కాబట్టి అక్షర దోషాలు లేకుండా చిన్న చిన్న వాక్యాలతో అందరికి అర్థమయ్యేటట్లుగా నువ్వు ఏ భాషలో రాస్తే ఆ భాషలో, ఏ జోనర్లో ఏ శిల్పంలో రాస్తే ఆ శిల్పంలో ప్రధానంగా అందరికీ ఈజీగా అర్థమయ్యేటట్లుగా అక్షర దోషాలు లేకుండా 2-3 మిత్రులకు చూపి కొన్నాళ్ళు ఒక 15-20 రోజులు అట్లాగే దాచుకొని మళ్ళీ నువ్వే చదువుకొని సవరణలు చేసి గొప్పగా అయ్యేటట్లుగా మూల భాషలోనే లేదా అనువాదం అయ్యేటట్లుగానా నీ సొంత భాషలో రాసేటట్లుగా జాగ్రత్తలు తీసుకొని కథానిక అనేటటువంటిది రాయాలి. ఇది కథానికకు సంబంధించినటువంటి పాఠ్యాంశం. ఈ ఎంటైర్ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి 20-21 కీ పాయింట్స్ని హెడ్డింగులుగా పెట్టి కంటెంట్కు రిలేటివ్గా ఉండేటటువంటి కొంచెం టాపిక్ని మీ సొంత మాటల్లో రాసినా కూడా సరిపోతుంది.